కుకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఎగ్తో రెసిపీ చేసి చూపిస్తాను. ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ఏమున్నాయా, ఏం చేద్దామని ఆలోచన ఉంటుంది కదా మనకు. అంతేకాకుండా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకేం స్నాక్స్ చేసి పెట్టాలని తెగ టెన్షన్ పడతాం కదా. నేను ఈ వీడియోలో చూపించే ఈ ఎగ్ స్నాక్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ కోసం అయితే నేను 5 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నా. అంతేకాకుండా వాటిని షెల్ కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని స్లోగా తురిమేసుకుందాం. మొత్తం 5 ఎగ్గులని తురిమేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తురిమేసుకోండి, లేదంటే చేతులు కూడా ఫింగర్స్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం స్లోగా తురిమేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లో వేసుకుందాము. అందులోకి 1/2 స్పూను సాల్ట్, అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పర్వాలేదు, లేదా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే మీడియం సైజు టొమాటో ముక్కలు, ఇవి మాత్రం సన్నగా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, అది కూడా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత చాట్ మసాలా పౌడరు ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూను పెప్పరు, మిరియాల పొడి, అలాగే 1 స్పూను టొమాటో కెచప్, టొమాటో సాసు నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి ఇది. అలాగే 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా స్పూన్తో స్లోగా మొత్తం మీదకి కిందకి అన్నీ కలిసేలాగా కలిపేసుకుందాము. తర్వాత చివరిగా దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్కి. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైస్ ఒక 5-6 తీసుకుందాము. నేనైతే దాదాపుగా 5 తీసుకున్నట్టున్నాను. ఇప్పుడు వీటిని చపాతీ ఒత్తే కర్రతో కొంచెం అలా ప్రెషర్ పెట్టినట్టు ఇలా ఒత్తుకున్నట్టయితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది బ్రెడ్ స్లైస్. ఇప్పుడు దీనికి చుట్టూ కొంచెం ఎడ్జెస్కి, లేదంటే మొత్తం లైట్గా కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే కొంచెం బ్రెడ్ సాఫ్ట్గా అయ్యి మౌల్డ్ అయ్యేకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమానంతా కూడా ఈ బ్రెడ్లో పెట్టి అందులో బూరెల్లాగా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి, చుట్టూ రౌండ్ లాగా, బాల్స్ లాగా. ఇక్కడ నేను వీడియోలో చేసి చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బాల్ని అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అన్నీ చేసి పెట్టాను చూడండి, ఇలా చేసుకోవాలి. కాకపోతే అది ఓపెన్ అవ్వకుండా కొంచెం వాటర్తో తడిపి చేసి పెట్టుకోవాలి రౌండ్లో. తర్వాత ఇప్పుడు దీన్ని సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మొత్తం ఈ బాల్స్ అంతటిని కూడా కొంచెము అద్దేసుకుందాము చుట్టూ. దానివల్ల మౌల్డ్ అనేది గట్టిగా ఉంటుంది, ఓపెన్ అవ్వకుండా ఆయిల్లో వేసాకే. ఇవన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకుందాం. మొత్తం రవ్వలో ఇలా మొత్తం చేసేసి పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ఒక్కొక్క బాల్ని మనము వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. వేసిన తర్వాత దాదాపుగా కనీసం 30 సెకండ్స్ వరకు కూడా కదపకూడదు. దీన్ని కలిపినట్టయితే దేనికి అది సపరేట్ అయిపోతాయి, ఊడిపోతాయి బాల్స్. అందుకోసము దాదాపుగా 25-30 సెకండ్స్ వరకు దాన్ని కదిలించకుండా ఉంటే ఆటోమేటిక్గా అవి ఫ్రై అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. మనం గరిటెతో కలుపుకున్నప్పుడు ఇలా వస్తాయి చూడండి, ఎంత చక్కగా వస్తున్నాయో. అందుకోసమే వేసిన వెంటనే కదిలించకూడదు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి పెట్టేసుకుందాం. ఇంకేముంది, అంతే, బౌల్లోకి వేయడం, సర్వ్ చేసేసుకోవడమే. ఎంత ఈజీ రెసిపీ కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్.